విజన్తో ముందుకెళ్లాలి, ప్లానింగ్తో పని చేయాలి, స్మార్ట్ వర్క్తో పాటు షార్ప్గా ఉండాలి. అంతిమంగా ఏపీని అత్యుత్తమ రాష్ట్రంగా నిలబెట్టడమే అందరి లక్ష్యం కావాలి అంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. పలు టాస్కులు ఇస్తేనే స్వీట్ వార్నింగ్లు కూడా వడ్డించారు. 2 రోజుల సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా మొదటి రోజు లాజిస్టిక్స్, ఇన్ఫ్రాతో పాటు జిల్లాలో ప్రగతి, సంక్షేమం, అభివృద్ధిపై సమీక్షించిన చంద్రబాబు రెండో రోజు స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీపై ప్రధానంగా చర్చించారు. కలెక్టర్లకు కీలక టాస్కులు ఇవ్వడంతో పాటు టైం లిమిట్ కూడా పెట్టారు చంద్రబాబు. స్వచ్ఛాంధ్రను సీరియస్ గా తీసుకోవాలని మరోసారి కలెక్టర్లకు సూచించారు సీఎం. డంపింగ్ యార్డులో, బంజరు భూముల్లో ఏళ్లుగా పేరుకుపోతున్న చెత్తను వెంటనే తొలగించాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టడమే కాకుండా వేస్ట్ మేనేజ్మెంట్ ను సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ ను ఓ ఉద్యమంలో చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ 2 క్లియర్ అవుతుంది. కొద్దిగా మిగిలిపోతుంది. జనవరి 1 నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ టేక్ ఆల్ ప్రికాషన్స్. అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం. అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే 83 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం. అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం. అక్టోబర్ 2 నుంచి 100% ఫైళ్లు ఆన్లైన్ లో ఉంచాలన్నారు సీఎం చంద్రబాబు. బ్లాక్ చైన్ టెక్నాలజీ సైతం తీసుకొస్తున్నట్టుగా తెలిపారు. ఆన్లైన్ వల్ల స్మార్ట్ వర్క్ మాత్రమే కాదు, తప్పులను ఈజీగా ట్రేస్ చేయొచ్చన్నారు. 100% ఫైల్స్ విల్ బి ఆన్లైన్. ఇంతవరకు జరిగేది ఏంటి? ఆఫ్లైన్. ఎవరు పట్టుకోవాలి డిస్పోజ్ చేయడం. దెర్ ఇస్ నో ట్రేసబిలిటీ. అందుకే నేను అక్కడ కూడా అకౌంటబిలిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం. రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం విత్ ఇన్ మినిట్స్. అలాగే క్వాంటమ్ వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేక్ పైన సమీక్షించారు చంద్రబాబు. క్వాంటమ్ వ్యాలీ భవనాల డిజైన్లను ప్రదర్శించారు. భవనాల డిజైన్లపై కలెక్టర్ల అభిప్రాయాలను కోరారు. 80,000 మంది పనిచేసేలా క్వాంటమ్ వ్యాలీ భవనాల నిర్మాణం జరుగుతున్నట్టుగా తెలిపారు. వచ్చే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అజెండాను రియల్ టైం డేటా ఆధారంగానే నిర్వహిస్తామన్నారు.